హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రుద్రమ్మదేవి గురించి 10 వాక్యాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటిది, రుద్రమ్మదేవి క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ సామ్రాజ్య పాలకురాలు. రెండవది, రుద్రమ్మ అసలు పేరు రుద్రాంబ. మూడవది, ఈమె తండ్రి కాకతీయ చక్రవర్తి, ఆయన గణపతి దేవుడు. నాలుగవది, తెలుగు ప్రాంతాన్ని పాలించిన తొలి మహిళగా రుద్రమ్మదేవి పేరు పొందింది. ఐదవది, రుద్రమ్మదేవి ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. ఆరవది, రుద్రమ్మదేవి భర్త తూర్పు చాణక్య రాజైన వీరభద్రుడు. ఏడవది, రుద్రమ్మదేవి రుద్రదేవ మహారాజు బిరుదుతో సింహాసనం అధిష్ఠించింది. ఎనిమిదవది, రుద్రమ్మదేవి స్వయంభూస్వామి భక్తురాలు. తొమ్మిదవది, రుద్రమ్మదేవి చేసిన ప్రధాన యుద్ధం దేవగిరి యాదవరాజు మహాదేవునితో. పదవది, రుద్రమ్మదేవి చరిత్రను తెలిపే శాసనం హనుమకొండ శాసనం. 11వది, చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమ్మదేవి మరణించిన సంవత్సరం 1289. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.